చంద్రబాబు గారి రక్షణ కోసం అహరహం శ్రమించేటటువంటి ఈనాడు అలాగని వార్తలను ఆపలేకపోతుంది. ఆ వార్తల్ని కవర్ చేసేటప్పుడు తేడా వస్తుందని తెలుసు కాబట్టి తెలుగుదేశం వాళ్ళని విమర్శించితే ఉట్టి బాగోదు కాబట్టి మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న టమోటా రైతుల్ని అడ్డుకుని వాళ్ళ లారీకి ఎంత అని చెప్పి డబ్బులు వసూలు చేశారు. నాటి వైసీపీ వాళ్ళే నేటి చేస్తున్నారు అన్న పాయింట్ రాస్తుంది తప్పించి ఇప్పుడు దోచుకుంటున్నారని రాయదు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చి ఉంటారు అట్ట రాయదు. ఇసుక నాడంతా దుర్మార్గం అని రాసినటువంటిది ఇప్పుడు ఇసుక తవ్వుకుంటున్నారు అని రాస్తుంది కానీ నాటి పరిస్థితే ఇప్పటికీ ఉందని రాస్తుంది తప్పించి తెలుగుదేశం నాయకులు దోచుకుంటున్నారు అన్నటువంటిది రాయదు. ఉచితం పేరుతో దోచుకుంటున్నారు అంటే మనకి ఒక గ్లాసులో నీళ్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకో, ఎట్టు ఉన్నప్పుడు పావు వంతు నీళ్ళు ఉన్నాయి. దీన్ని చెప్పే కోణంలో రెండు ఉంటుంది. ఒకటి మనకి నచ్చినట్టు మన నచ్చిన వాళ్ళు అనుకోండి ఎలా చెప్పచ్చు అంటే పావు గ్లాసు నీళ్లు సంపాదించినటువంటి వ్యక్తి అని చెప్పచ్చు. అదే మనకి నచ్చలేదు అనుకోండి 3 వంతుల గ్లాస్ ఖాళీ చేసినటువంటి వ్యక్తి అని చెప్పచ్చు. అంటే చెప్పే తీరులో ఉంటుంది. అట్లాగే ఇప్పుడు బాబుగారి సర్కార్ హయాంలో టమోటా రైతు తిప్పలు పడుతున్నాడు. మొన్న ఏదైతే రైతులు ఒక రకమైన ఇబ్బంది పడితే ఆ రోజునేమో ఈ లారీలు వాటి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటుంటే ఇప్పుడు కొత్తగా దానికి తోడుగా జరుగుతున్నటువంటి దోపిడీ 10% జాక్పాటు 10% కమిషన్ పేరుతో వ్యాపారులు బాధిపడేస్తున్నారు టమోటా రైతుల్ని. అది ఎవరు ఆపాలి? ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు రివ్యూ చేయాలి? అచ్చెన్నాయుడు రివ్యూ చేయాలి. ఈయన పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోవట్ల. కానీ దాన్ని రాసేటప్పుడు ఏం రాస్తారంటే రాయితీ పథకాన్ని గతంలో జగన్ వైకాపా సర్కారు తుడిచిపెట్టింది. అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? రాయితీ పథకానికి దీనికి ఇప్పుడు ఈ రెండు దోపిడీ 10% జాక్పాటు 10% కమిషన్ పేరుతో 100 వస్తే 20 రూపాయలు తినేస్తున్నారు అక్కడ మధ్యలో. దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఇక్కడెక్కడ ఫీల్ అవుతారోనని గతంలో కూడా తప్పులు జరిగినాయి అని కవర్ చేసుకురావడం ఇది విచిత్రమైంది. ఇదివరకు అట్లా రాసేవాళ్ళ లేదు కదా. ఏం జగన్ నిద్రపోతున్నావా, మీ వాడు తింటున్నాడు జగన్ ఇట్టా కదా రాసేది. ఇప్పుడు కథ మారింది. ఇది పక్కన పెడితే ఒక మంచి సలహాలు ఇచ్చింది ఈనాడు బాబు సర్కార్కి. అధిక దిగుబడినిచ్చే ఎగుమతి రకాలను ప్రోత్సాహం ఇవ్వాలి, కూరగాయల విత్తనాలను రాయితీ మీద అందించాలి, రాయితీపై సూక్ష్మ సేద్యం పరికరాలు ఇవ్వాలి, జాక్పాట్ కమిషన్ వసూలు మీద ఉక్కు పాదం మోపాలి. అసలు ఇది ఇప్పటికిప్పుడు తింటుంది. ఇది నా 5వ అంశం కింద చెప్పుకొచ్చారు. రైతు ఉత్పత్తులు నేరుగా మార్కెట్లో అనుసంధానించాలి. నేను నా చిన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి ఇది. రైతులు తీసుకొచ్చి నేరుగా మార్కెట్లో అమ్మేటట్టు ఏర్పాటు చేయండి. శుభ్రంగా ఏదైతే రేషన్ వెహికల్స్లో అవి పెట్టండి అని కూడా చాలాసార్లు ప్రస్తావించాను. అవసరమైన సలహాలేమో చివరికి వెళ్ళిపోతున్నాయి, అనవసరమైన కవరేజ్ ఏమో ముందుకు వస్తుంది. అదే తేడా.